వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు నుండి మనము మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ని స్టార్ట్ చేసుకోబోతున్నామా. సర్కిల్స్ యొక్క డెఫినేషన్స్ నేర్చుకోబోతున్నాం. డెఫినేషన్: ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ locus of a point P which moves such that its distance from a fixed point is fixed is called circle. సో సర్కిల్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్. హియర్ లోకస్ మీన్స్ path of a moving point. Path of a moving పాయింట్. సో ఒక పాయింట్ యొక్క పాత్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే విచ్ మూవ్స్, విచ్ మీన్స్ పీ పాయింట్ గురించి చెప్తున్నాము అనమాట. సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పీ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటే కనుక ఆ పాత్ని మనము సర్కిల్ అని డిఫైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కంపాస్ తీసుకుని దాన్ని ఒక టిప్ని ఫిక్స్ చేసుకుని ఇంకొక టిప్కి మనం పెన్సిల్ని ఫిక్స్ చేసి స్కేల్ మీద ఒక 5 యూనిట్స్ లెంత్ ఫిక్స్ చేసుకొని మనము ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనము పెన్సిల్ని తక్కువ డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్లోకి మూవ్ చేస్తా ఒక టిప్ని ఫిక్స్ చేసుకుని పెన్సిల్ టిప్ ఉన్నదాన్ని మూవ్ చేసుకుంటా లెంత్ ఫిక్స్ చేసుకోకుండా మూవ్ చేస్తూ ఉంటే ఇలాంటి ఇర్రెగ్యులర్ షేప్ వస్తుంది. సో మనకి సర్కిల్ ఫామ్ చేయాలి అంటే సెంటర్ నుంచి ఈ ఫిక్స్డ్ పాయింట్ని మనం ఇక్కడ సెంటర్ అంటున్నాం. ఈ సెంటర్ నుంచి మూవ్ అవుతున్న పాయింట్ ఏదైతే ఉందో ఎక్కడికి వచ్చి చూసినా కూడా ఆ లెంత్ ఫిక్స్డ్గా ఉంటే ఇక్కడ ఒక టిప్ ఫిక్స్డ్, ఆ ఫిక్స్డ్ టిప్నే సెంటర్ అని అంటాము. మూవ్ అవుతున్న పెన్సిల్ పాయింట్ సెంటర్ నుంచి చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి చూసినా కూడా అది సేమ్ డిస్టెన్స్లో ఉంటే కనుక ఆ షేప్ని సర్కిల్ అని అంటామన్నమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ షేప్, దిస్ ఈజ్ ద ఇర్రెగ్యులర్ షేప్. హియర్ ఫిక్స్డ్ point is called center. Fixed distance is called radius. Center can be denoted with C, radius can be denoted with R. So condition that a point lies on a circle. సో ఒక పాయింట్ మనకి సర్కిల్ మీద మూవ్ అవుతుంది అని చెప్పాలి అంటే అది ఏ కండిషన్తో సాటిస్ఫై చేయాలి అంటే సిపి ఈక్వల్ టు ఆర్. సో ఎక్కడి నుంచి చూసినా కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనకి పాయింట్ మూవ్ అవుతుంటే కనుక దట్ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. సిపి ఈక్వల్ టు ఆర్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతూ ఉంటే మనకి ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది అని డిఫైన్ చేస్తాం. ఏ సర్కిల్ విత్ రేడియస్
0 is called point circle. Point circle. సో ఓన్లీ సెంటర్ మాత్రమే ఉంటుంది. సెంటర్ మాత్రమే ఉంటుంది. రేడియస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు జస్ట్ ఇట్ డినోట్స్ పాయింట్. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ సర్కిల్. ఏ సర్కిల్ విత్ radius unit is called unit circle. Unit circle. సో రేడియస్ వాల్యూ 1 కనుక అయితే ఆ సర్కిల్ని యూనిట్ సర్కిల్ అని అంటాము. రేడియస్ వాల్యూ 0 అయితే ఆ సర్కిల్ని పాయింట్ సర్కిల్ అని అంటాము. A circle with two or more circles with the same center and having different radii are called concentric circles. Concentric circles. సో సేమ్ సెంటర్ ఉండాలి, డిఫరెంట్ రేడియై ఉండే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఏదైనా స్టేబుల్గా ఉన్న వాటర్లో మనము ఒక స్టోన్ని డ్రాప్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ రిపిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ స్టోన్నే మనం సెంటర్గా అనుకుంటే రిపిల్స్ సర్కిల్స్ ఫామ్ అయినప్పుడు చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ అలా రిపిల్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా వాటిని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో సేమ్ స్టోన్, అన్నిటికీ ఒకటే స్టోన్ అంటే అన్నిటికీ ఒకటే సెంటర్ ఉంటుంది విత్ డిఫరెంట్ రేడియై ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.